నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు మిత్ర దేశాలు ఏవైనా ఉన్నాయంటే చైనా మరియు రష్యా అని చెప్పుకోవచ్చు అన్నమాట. చైనా రష్యాలో మనం చూసుకుంటే కానీ టెక్నాలజీ పరంగా కానీ ఆయుధాల పరంగా కానీ ఇరాన్కు సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. అటువంటి చైనా మనం చూసుకుంటే కానీ మొదటిసారి ఇరాన్ దేశం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్ళీ మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మనం చూసుకుంటే కుప్పకూలిపోతూ ఉన్నాయి. ఆయా దేశాలలో రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో చైనా అధ్యక్షుడు ఇరాన్కు వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళితే హార్ముజ్ జలసంధి పైన చైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ జలమార్గంగా షీ జిన్పింగ్ అభివర్ణించారు. నౌకల సాధారణ రాకపోకలకు తెరవాలని చెప్పి చైనా అధ్యక్షుడు ఇరాన్కు తెలిపారు. జలసంధిలో నౌకాయానానికి తెరిచి ఉంచాలి. ఇది ప్రాంతీయ దేశాలు అంతర్జాతీయ సమాజం ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాను హార్ముజ్ను మూసివేసిన దృష్ట్యా చైనా అధ్యక్షుడు తొలిసారిగా స్పందించాడన్నమాట. అమెరికా దిగ్బంధనాన్ని పక్కన పెడితే కానీ ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధిని మూసివేయడం పట్ల చైనా అధ్యక్షుడు తొలిసారి స్పందించి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి గుండా ఎక్కువగా లాభం పొందే దేశం ఏదైనా ఉందంటే కానీ చైనా, ఆ తర్వాత ఇండియా, జపాన్, జర్మనీ ఈ దేశాలు ఉన్నాయన్నమాట. ఎక్కువగా హార్ముజ్ జలసంధి గుండా లాభం పొందే ప్రయోజనాలు పొందే దేశం చైనా కాబట్టి ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని చెప్పేసి ఇరాన్కి అయితే ఆయన హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.